భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆమోద డెవలపర్స్ కి చెందిన సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభపడినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్ లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ పలుమార్లు విచారించింది. తాజాగా 4 నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 16న హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భూదాన్ భూముల స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్ కి చెందినటువంటి సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కి చెందినటువంటి సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభపడినట్టు కూడా ఈడీ గుర్తించి ఇస్కాన్ లో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ ను పలుమార్లు విచారించినటువంటి ఈడీ తాజాగా 4 నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16న హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసుల సారాంశాన్ని వాళ్లకు తెలియజేస్తూ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాలో అమయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేసినటువంటి సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయడము. దీంతో ఈడీ ఇప్పటికే అమయ్ కుమార్ ను పలుసార్లు ప్రశ్నించి కోటి విలువైనటువంటి 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే ఇతరులకు కేటాయించడంపై కూడా 5 రోజులుగా ఈడీ అధికారులు అమయ్ కుమార్ ను ప్రశ్నించారు. మహేశ్వరం తహసీల్దార్ వాంగ్మూలాన్ని ఇప్పటికే ఈడీ అధికారులు కూడా నమోదు చేసుకున్నారు. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా బట్టి అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితో పాటు మరో 4 నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈడీ గతంలో వారు ఇచ్చినటువంటి కీలక పత్రాల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి భూ అక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించడం జరిగింది. ఇక తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డిలకు కూడా ఈ నోటీసులు జారీ చేసి ఈ నెల 16వ తేదీన మీరు ఈడీ కార్యాలయం ముందు పూర్తి వివరాలతో సహా హాజరయ్యి ఈ స్కామ్ కి సంబంధించినటువంటి మీ పాత్ర ఏంటి, మీ కంపెనీలకు ఈ ఉన్నటువంటి లింక్ ఏంటి అనే పూర్తి వివరాలు కూడా అందజేయాలంటూ కూడా ఈ నోటీసు అందజేయడం జరిగింది. స్పందన.